ఎండలో మరీ దూరం వెళ్తే మాడి మసైపోతాం కాబట్టి మన ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న వాటర్ ఫాల్స్ గురించి నేను మీకు చెప్తాను. ముందుగా మనకు మరింత దగ్గరగా ఉన్న దారిపల్లి వాటర్ ఫాల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది మాత్రం భలే ఉంటుందబ్బా. ఇంటి దగ్గర నుండి అక్కడికి వెళ్ళడం ఒక ఎత్తు అయితే అక్కడికి వెళ్ళాక కొండ ఎక్కడం ఇంకొక ఎత్తు. ఈ కొండ ఎక్కుతుంటే మనకు పైన ముత్తాతలు జేజమ్మలు వీళ్ళందరూ కనిపించిపోతారు. ఈ కొండ ఎక్కడానికి కొండడు కూడి తిని ఎక్కాలనుకోండి, ఓయ్ బాబోయ్ అక్కడికి ఎక్కేక ఉంటుందండి, మరి స్వర్గమే అనుకోండి. నేను ఇక్కడికి 2 సార్లు వెళ్ళాను. ఒకసారి మా ఫ్యామిలీతో శివరాత్రికి వెళ్ళాను, ఇంకోసారేమో మా ఆయనతో షికారుకి వెళ్ళాను. కానీ ఒక్కరం వెళ్ళకూడదండి బాబు, చాలా భయంకరంగా ఉంటుంది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చాలా ఎక్సైట్మెంట్తో భలే భలే అనుకుంటూ వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాక కొండ ఎక్కుతుంటే ఎందుకు వచ్చాను రా బాబు, ఇంటి దగ్గర ఉండి కాసేంత కూడి తినేసి పడుకోక మనకి బాటిల్ అనిపించింది నిజంగా. కానీ అక్కడ నీళ్ళు భలే ఉంటాయండి, చాలా స్వచ్ఛంగా తియ్యగా ఉంటాయి. ఎప్పుడైనా టేస్ట్ చేశారో లేదో మరి మీరు. ఒక పక్క నుండి పక్షుల అరుపులు, మరో పక్క నుండి వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు సౌండ్ బాగుంటుంది. కానీ ఎంజాయ్ చేయడానికి భలే ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది వాటర్ ఫాల్స్. ఎరకంపాలెం వాటర్ ఫాల్స్ ఇది కూడా అందులో ఒక భాగమే. ఇది కూడా చాలా పీస్ఫుల్గా చూడడానికి కూడా బాగుంటుంది. రాజుపాలెం వాటర్ ఫాల్స్ నాకు తెలిసి ఇది 1 year నుండి బాగా జనం వెళ్తున్నారు. అంతకుముందు ఇలా ఎవరు వెళ్ళేవారు కాదు, అది అక్కడ ఉందని కూడా ఎవరికి తెలియదు. అందరూ చెప్తుంటే ఇప్పుడు అక్కడ కూడా వాటర్ ఫాల్ ఉందా అని అనుకుంటున్నాం. కానీ జనాల రద్దీ మాత్రం భారీగానే ఉంది అక్కడ కూడా. ఇది కూడా వాటర్ ఫ్లో చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా బాగుంది. రంప వాటర్ ఫాల్స్ ఇది ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉందనుకోవడమే కానీ చాలా దూరం అండి బాబు. కానీ వ్యూ చాలా బాగుంటుంది. ఇలా వెళ్ళేటప్పుడు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేము కూడా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు పిక్నిక్ తీసుకెళ్తారు కదా, అప్పుడు మా కాలేజ్ వాళ్ళు ఏం చేశారంటే రంపచోడవరం తీసుకెళ్ళారనమాట. ఫ్రెండ్స్తో వచ్చాం కాబట్టి బాగా ఎంజాయ్ చేసాం. అప్పుడు కూడా ఇంకా చలికాలం ఉంది అప్పటికి, అయినా సరే తగ్గేదే లేదంటూ భలే ఆడేసుకున్నాం నీళ్ళలో. జలతరంగిణి వాటర్ ఫాల్స్, అమృతధార వాటర్ ఫాల్స్ ఇవి మారేడుమిల్లిలో ఉన్నాయి. ఇవి కూడా ఫేమస్ వాటర్ ఫాల్స్. ఇక్కడ కూడా నేను 2 సార్లు వెళ్ళాను. ఒకటి మా ఆయనతో వెళ్ళాను, రెండోసారి ఏమో ఫ్యామిలీతో వెళ్ళాను. వ్యూ మాత్రం అదిరిపోయింది నిజంగా చెప్పాలంటే. వెళ్ళేటప్పుడు అయితే బోల్డ్ అని కోతులు కనిపించేవి, అటువైపు చెట్లు ఇటువైపు చెట్లు, మధ్యలో మంచి చల్లగా గాలి వేసేది. అమృతధార వాటర్ ఫాల్స్ మన దారిపల్లి వాటర్ ఫాల్స్కి ఆపోజిట్ అనమాట. దారిపల్లి వాటర్ ఫాల్స్ ఏమో కొండ పైకి ఎక్కాలి, అమృతధార వాటర్ ఫాల్స్ ఏమో కొండ కిందకి దిగాలి, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఈ ప్లేసెస్ని మీరు కూడా విజిట్ చేయాలనుకుంటున్నారా? తొందరగా చేసేయండి, సమ్మర్ అయిపోతుంది కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హ్యాపీ లివింగ్.